అందరికీ జై గురు. నేటి సమాజంలో పూజ విషయంలో చాలా రకాలుగా చాలా మంది ఎట్లా చేయాలి పూజ, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పూజ చేస్తే సత్ఫలితాలు వస్తాయి అని అనుకుంటుంటారు కదా. వాళ్ళకి తగ్గట్టు సమాజంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద వాళ్ళు ఈ పూజలు చేయండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి, మడిగట్టుకోండి, ఇవి చేయండి, అవి చేయండి అని తికమక పెట్టేస్తున్నారు కదా. మనం పూజ చేసే సాంప్రదాయంలో పూజలో మొట్టమొదటి శ్లోకము, పూజ ప్రారంభ దశలో భగవంతునికి మనము నమస్కారం చేసే ప్రారంభ దశలో ఒక శ్లోకం ఉంటది. ఏమని? అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి అని ఒక శ్లోకం ఉంటది. మన పెద్దలు ఎంత మంచి శ్లోకాన్ని ఈ షోడశ ఉపచార పూజలలో ఉన్న మొత్తం అర్థాన్ని తీసుకొచ్చి ఒక్క శ్లోకంలో ప్రాథమిక మొట్టమొదటి శ్లోకంలో దాంట్లోనే ఇమిడించి పెట్టిరు. దాంట్లో అంత రహస్యాన్ని పెట్టిరు. అపవిత్రోవా సర్వావస్థాంగతోపివా, నువ్వు అపవిత్రుడవైనా, శుచిగా లేకున్నా, శుచిగా ఉన్నా, రోగివైనా, ముసలితనంలో మంచాల పడినా, ఏ అవస్థల యందు వంట చేస్తున్నా, కూర్చున్నా, నిల్చున్నా, నిద్ర అవుతున్నా, పడుకున్నా, తింటున్నా, ఏ ఏ సందర్భాలలో ఏ విధంగా ఉన్నా కానీ, నువ్వు అపవిత్రంగా ఉన్నా కానీ, పవిత్రంగా ఉన్నా కానీ, అపవిత్ర పవిత్రోవా సర్వ అవస్థాంగతోపివా, అన్ని అవస్థల యందు నువ్వు ముసలివా, పిల్లోడివా, పెద్దోడివా, పెద్దవాళ్ళమా, చిన్నవాళ్ళమా, రోగాల బారిన పడి మంచాన పడే ఉన్నామా, కాల సర్వావస్థందరూ ఎవరు ఏ ఏ పని చేస్తున్నారో ఆ పనులల్లా, ఆ టైంలా, ఆ సమయంలా యస్మరేత్ పుండరీకాక్షం, ఆ భగవంతుణ్ణి నిత్యం స్మరిస్తూ ఉండండి, భగవన్నామ స్మరణ చేస్తుండండి. ఏ సమయమైనా సరే క్షణం మాత్రం కూడా వేస్ట్ చేయకుండా, క్షణం మాత్రం కూడా వృధా చేయకుండా ఆ భగవంతుణ్ణి పట్టుకున్నావో ఆ భగవంతుణ్ణి నిత్యం స్మరణ చేస్తూ ఉండండి అని ఆ శ్లోకం చెప్తుంది. యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి. అట్లా మనము భగవంతుణ్ణి, పుండరీకం అంటే ఈ శరీరం, పుండరీకం అంటే ఈ బ్రహ్మాండంలో ఎలాగ మనల్ని గమనిస్తూ ఒక శక్తి ఉందో ఈ పిండాండంలో కూడా గమనిస్తూ ఒక శక్తి ఉంది. అది ఆ శక్తి ఉంటేనే మనం కదులుతున్నాం, మాట్లాడుతున్నాం. అట్లాంటి దాన్ని స్మరణ చేయు. బాహ్యంగా భగవంతుడు అంటున్నాము, దీని లోపల జీవుడు అంటున్నాం, రెండు ఒకటే. అట్లా ఆ భగవంతుని స్మరిస్తూ ఉండండి. యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి అంటే మన మనస్సు, మన శరీరము, మన వాక్కు శుభ్రమైతాయి. శుచి అవుతుంది అంటే మన మనస్సు నిష్కల్మషం అయిపోతుంది, మన శరీరం శుభ్రమైపోతుంది, మన వాక్ కూడా స్వచ్ఛమైపోతుంది. అంటే మనం నిత్యం పరమాత్మని స్మరిస్తా ఉంటే, భగవంతుని స్మరిస్తా ఉంటే మనము పరమాత్మకి దగ్గరైతాము అని పూజ విధానంలో మొదటి శ్లోకం ఇదే. మడి కట్టుకోవాలా, ఈ విధంగా చేయాలా, ఇన్ని పూలు వేయాలా, ఇన్ని దీపాలు పెట్టాలా కాదు. అవస్థాంగత ఏ అవస్థలు ఉన్నా సరే, ఏ క్షణమైనా ఎట్లున్నా సరే భగవంతుని స్మరిస్తూ ఉండు. అదే పెద్ద పూజ, అన్నిటికన్నా పెద్ద పూజ.